రాత్రి 12:47 అర్జున్ ఆఫీస్ నుంచి ఇంటికి వెళ్తూ ఒక వెలితి హైవే మీద ఒంటరిగా డ్రైవ్ చేస్తున్నాడు. ఆ రోడ్డు పూర్తిగా ఖాళీగా ఉంది. కారు లైట్లు తప్ప ఇంకెక్కడా కాంతి లేదు. చుట్టూ అంతా చీకటి మాత్రమే. అచానక అర్జున్ తన రియర్ వ్యూ మిర్రర్లో ఏదో వింత కనిపించింది. ఇప్పటివరకు ఖాళీగా ఉన్న బ్యాక్ సీట్లో ఒక నలుపు నీడ కూర్చుని ఉంది. అర్జున్ గుండె బలంగా కొట్టుకోవడం మొదలైంది. అతను నెమ్మదిగా వెనక్కి తిరిగి చూశాడు. కానీ అక్కడ ఎవరూ లేరు. సీటు మళ్లీ ఖాళీగా ఉంది. అప్పుడే అతని చెవి దగ్గర చల్లని గాలిలాంటి స్వరం వినిపించింది. వెనక్కి చూడకపోతే బావుండేది. అర్జున్ చేతులు స్టీరింగ్ మీద వణికడం మొదలయ్యాయి. ఈ కార్లో ఇంకెవరో ఉన్నారని అతనికి స్పష్టంగా అనిపించింది. అతను మళ్లీ మిర్రర్లో చూశాడు. ఈసారి ఆ నీడ అతని వెనకే కూర్చుంది. ఆ నీడ నెమ్మదిగా తలపైకి ఎత్తింది. అప్పుడు అర్జున్ గుండె ఒక్కసారిగా ఆగినట్టయింది. ఆ ముఖం అర్జున్ ముఖమే. ఆ నీడ చిరునవ్వు నవ్వింది. ఈ రోడ్డుపై నేను 5 ఏళ్ల క్రితం చనిపోయాను. ఇప్పుడు నా స్థానంలో నువ్వు